నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కోసం సర్వం సిద్ధం చేసింది. నెలకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. విద్యుత్ సర్వీసుకు రేషన్, ఆధార్ కార్డుతో పాటు ఫోన్ నంబర్లను కూడా విద్యుత్ అధికారులు అనుసంధానం చేస్తున్నారు. మీటర్ రీడింగ్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోందని, వినియోగదారులు సహకరించాలని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫోర్ సైట్స్ టీవీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల పథకంలో భాగంగా ఈరోజు గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అంటే నెలకు 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది లబ్ధిదారులు కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఆధార్ కార్డు, ఈ రెండుకు సంబంధించి దాంతోపాటుగా ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ప్రతి ఇంటికి విద్యుత్ అధికారులు వెళ్ళి సర్వే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించిన ఏదైతే రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, దాంతో ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీ పథకంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజు నుంచి మాత్రం గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మహిళలు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే విద్యుత్ అధికారులు మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కూడా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి కూడా నేరుగా కూడా ఏదైతే మీటర్ ఉందో ఆ మీటర్ని పరీక్షించి దానికి సంబంధించి మాత్రం ఈరోజు మాత్రం ఎంట్రీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం మన దృశ్యాలు చూసుకోవచ్చు. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా విద్యుత్ అధికారులు నేరుగా వెళ్ళి కూడా రేషన్ కార్డుకి, అదేవిధంగా ఆధార్ కార్డు సంబంధించిన మొత్తం డేటా ఏదైతే విద్యుత్ సంబంధించిన అధికారుల సంబంధించిన మొబైల్లో మొత్తం దీనికి సంబంధించిన మొత్తం యాడ్ చేసిన పరిస్థితి, ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రతి విషయాన్ని కూడా వీళ్ళకి క్షుణ్ణంగా ఇక్కడ విద్యుత్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇది విద్యుత్కి సంబంధించి 200 యూనిట్లు అంటే నెలకి 200 యూనిట్లు ఫ్రీ వచ్చేందుకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా పూర్తిగా అనుసంధానం రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసేందుకు కూడా అధికారులు మాత్రం ప్రతి ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ అధికారులు ఉన్నారు. అసలు దీనికి సంబంధించి ఏంది అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు నుంచి గృహజ్యోతి పథకం ప్రవేశపెట్టారు కదా, మీరు ఇంటింటికి వెళ్తారు కదా, లబ్ధిదారులు ఏం చెప్తున్నారు? ఇదివరకే మనకు ప్రజాపాలన ప్రోగ్రాంలో కన్జ్యూమర్ దగ్గర ప్రతి వినియోగదారుడి దగ్గర సర్వీస్ నెంబర్ తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది మళ్ళీ ఇప్పుడు రీచెకింగ్ జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే అప్పుడు అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళ దగ్గర కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవటం మా స్పాట్ బిల్లింగ్ మిషన్ ద్వారా అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము స్పాట్ బిల్లింగ్ మిషన్లో డేటా కలెక్షన్ మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు విధి విధానాలు అనేది ఎలా ఉంటాయి అనేది మాకు ఇంతవరకు తెలియదు. గవర్నమెంట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే ఆ విధంగా విధి విధానాలు అంటే తర్వాత జరుగుతుంది. సార్ ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్తారు కదా, ఇక్కడ కిరాయి ఇంటి వాళ్ళకైనా సొంత ఇల్లు ఉన్న వారికైనా ఎలా తీసుకుంటారు? కిరాయి ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళకి ఏ రేషన్ కార్డు వాళ్ళకున్న డేటా ఏది ఉంటే అది ఎంటర్ చేస్తున్నాము. ఇదే కిరాయి అని ఒరిజినల్ ఓనర్ అనే సంబంధం ఏం లేదు. ఎవరైతే వినియోగదారుడు అంటే ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండే స్కీమ్ ఇది. కాబట్టి ఎవరుంటే వాళ్ళది ఎంటర్ చేస్తున్నాము. ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ప్రవేశపెట్టి ఈ రోజు ప్రవేశపెట్టి కదా, ఎప్పటి వరకు దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు? ఈ నెల 15th వరకు ఎంక్వైరీ చేస్తాము. 15th తర్వాత డేటా అప్లోడ్ చేసి ఏమన్నా మళ్ళీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేస్తాం అన్నమాట. సార్ ఇప్పుడు ఈ పథకం ద్వారా చాలామంది లబ్ధిదారులు ఉన్నారు కదా, మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో లేకపోతే వాళ్ళని ఎలా సూచిస్తారు సార్? వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళ తర్వాత డేటా తీసుకుని మా ఆఫీస్కి వచ్చినా అప్డేట్ చేస్తాము. లేదా ఫర్దర్గా మేము కూడా ఇంకెవరైనా ఉంటే మేము నోట్ చేసుకుంటున్నాం రికార్డులో. ఎవరైతే ఇవ్వట్లేదో వాళ్ళకి మళ్ళీ సర్వే చేయడం జరుగుతుంది. వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అలా ఏం రాదు. ప్రస్తుతం మనకి ఇంటి యజమాని కూడా ఉండాలి. చెప్పండి, ఈరోజు గృహ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నెలకి ఉచిత 200 యూనిట్లు ఇస్తున్న పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అంటే మంచిగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, నేను కాంగ్రెస్కే వేస్తాను. మా కౌన్సిలర్ దుద్దుకూరు గారు దీపో చౌదరి ఇంత ముందు ఆయన ఓడిపోయిన అవతల వార్డు నుంచి. అయితే అతను ఇప్పుడు దుద్దుకూరు గారు మాకు మంచిగా చేస్తున్నారు. మొత్తం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న
6 గ్యారెంటీ పథకాల్లో భాగంగా ఇది కూడా గృహజ్యోతి పథకం అనేది కూడా చాలా సంతోషంగా చెప్పి ఇటు చాలామంది గృహిణులు కూడా చెప్తున్న పరిస్థితి వచ్చింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల రేషన్ కార్డుకి సంబంధించిన లబ్ధిదారులు కూడా ఈ రోజు నుంచి ప్రవేశపెడుతుంది. దాదాపు 15 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా నేరుగా విద్యుత్ అధికారులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి విధి విధానాల గురించి ఎలా చేసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ రోజు నుంచి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కాంగ్రెస్ 6 గ్యారెంటీల పథకంలో భాగంగా ఈ రోజు నుంచి ప్రవేశపెట్టిందో దీనికి సంబంధించి కూడా విద్యుత్ అధికారులు మాత్రం పూర్తిగా ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కూడా ఈ పథకంపై పూర్తిగా విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవిందు, 4 సైడ్స్ టీవీ ఖమ్మం నుంచి.